ఏం చేయాలో నీకు తెలియదు. ఆ టైంకి నీ ఇష్టం వచ్చినట్టు చేసేసినావు. అంతే ఇప్పుడు అన్నా, మొత్తం నాకు నీ అంత దిమాగ్ లేదన్నా, నేను చదువుకోలేదు. మొత్తం సత్యానాశ చేసి పడేసినావు. అన్న నువ్వు నన్ను సపోర్ట్ చేస్తా అనుకుంటే వాడిని సపోర్ట్ చేస్తున్నావు ఏందన్నా? సపోర్ట్ చేయాలంటే లాజిక్ ఉండాలి. లాజిక్తో కొట్టాలా, మ్యాజిక్తో కొట్టాలి, చట్టంతో కొట్టాలి. నాకంత తెలివి నాకు లేదన్నా. ఇట్లా తెలివి లేకపోబట్టే మంగపతిని విలన్ అనుకుంటున్నారు. అన్న అనుకోనన్నా, నేనైతే నేను హీరో అనుకుంటున్నా. నన్ను అడగాలి కదా అని వచ్చి ఏం చేద్దామన్నా అని. నన్ను అడిగితే నేను చెప్తుండే కదా. ఇంకా జల్దీ అయిపోయింది అన్న అంతా. ఇప్పుడు కలిసినా కదా చెప్పి ఏం చేయాలి? ఏం బీకినావు చివరికి? అన్న నువ్వు హెల్ప్ చేస్తావని వస్తున్నావు, నన్ను వేసుకుంటున్నావు, ఏం చేద్దాం చెప్పన్నా? నేను ఎవరిని వేసుకోను. నేను చెప్పేది ఒక్కటే, తప్పు చేసిండా, దొంగతనం చేసినా కేసు పెట్టు. నీ కూతురని కలబడుతుండా కేసు పెట్టు. నీకు తెలిసిన పని ఏదైనా సరే ఒకటి తెలివితో చేయాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్టు పోతే సమాజం మొత్తం మనకు అగెన్స్టే కూర్చుంటుంది. అప్పుడు ఏం చేస్తాం? అన్నా వాని మీద కేసు పెట్టుడు, బుర్ర పెట్టద్దన్నా అని బొంద పెట్టాలి. సింపుల్. కేసులు పెట్టుడు ఏందన్నా? ఇవాళ రేపు చాలా ఉంది సోషల్ మీడియా, నిన్ను బొందలో పెడతారు. ఫస్ట్ ఎప్పుడైనా ఆడపిల్ల పక్కకి సింపతి ఎక్కువ వస్తుంది తెలుసా నీకు? అది కదా కావాలి మనం. దాని యాంగిల్లో కొట్టాలి కదా వాడిని. ప్రతి వాడికి ఆడపిల్ల అంటే ఆ వయసులో ప్రతి వాడికి అట్రాక్షన్ ఉంటుంది. దాన్ని మనం ఎట్లా డైవర్ట్ చేయాలి? ఏమో అన్నా, మా ఊర్లో ఏం జరుగుతుందో ఏం తెలియదు. మొన్ననే ఇంత ఊరు ఎందుకు తెలియదా? ఊరు మొత్తం తెలిసిపోయాగా. మొన్న నలుగురిని పాతి పెట్టిరన్నా, బయటకే రాలే ఊరు బయటకు. ఈ నిజము గట్లనే మెయింటైన్ చేస్తున్నాం ఆడ. ఊరు లోపలికి వచ్చినోడు ఊరు బయటకు ఎవడు పోయిండు ఇవ్వని తెలియదన్నా. మరి ఇప్పుడు బయటకు వచ్చే కదా ఇదంతా. ఏం చేస్తావు, మన కిస్మత్ గలీజ్ ఉండే బయటపడ్డాం. నువ్వు రమ్మని వచ్చినా నేను పట్నంకు, నేను కలుద్దామని నీ అభిమాని నన్న నేను. నువ్వేమన్నా ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నావు? అసలు నాతో పాటు వచ్చి వాడిని వేసేస్తావేమో అనుకున్నా నేను. వెంకన్నా, ఏది రైటు ఏది రాంగు అనేది పక్కన పెడితే ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి మంగపతే. ఇదైతే సత్యం. వాని కథ ఏం చేయాలనేది మనం కోర్టులో చూపిద్దాం. అన్నా మంగపతి తప్పు రాంగ్ అని చెప్పి ఎవడోడు అరుస్తున్నట్ట కదన్నా. వాళ్ళు ఎవరో చెప్పన్నా, వాళ్ళ ఇళ్ళకు పోయి మెడలు నరుకుతానా కొడుకులని ఒక్కొక్కడిని.